ఇది రాజవారిపల్లి గ్రామం, తలుపుల మండలం, సత్యసాయి జిల్లా, ఓదులపల్లి పంచాయతీ. మేము ఇది ఫస్ట్ నవధాన్యం వేసాము. 45 రోజులకు దున్ని మళ్ళీ వరి నాటినాము. వరిలో మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం చేస్తున్నాము. సతవ కోసం, మొక్క ఎదుగుదల కోసం, సతవ కోసం. అది ఎట్లా తయారు చేస్తామంటే 200 లీటర్లకు నీళ్లకు 10 కేజీల పేడ, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, ఒక పిరికడు పుట్టమన్ను, 10 లీటర్ల ఆవు పంచితం కలిపి మేము తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి వేస్తున్నాం సార్. మేము అది వేసిన తర్వాత మళ్ళీ మేము ఏమైనా దోమ అట్లా ఉన్నా FEOలో మేము మందులు కెమికల్ వాడకుండా FEOలోనే తెచ్చి మేము వాడుతున్నాము. ఆవిల కషాయం కానీ, BBM కానీ అట్లా మేము మందులు వాడుతున్నాము. మాకు కొంచెం పర్లేదు సార్ మాకు పంట. అంతర పంటలు అంటే మాకు ముందు రోగం ఎట్లా వస్తుంది తెలుసుకోవడానికి అంతర పంటలు పెట్టినాము. బంతి, బీర, సోర, అలసంద అట్లా అటువంటి దానిలకు దోమ కానీ పురుగు కానీ ఏమన్నా ఉంటే ఫస్ట్ దానిలోకి పోతుంది కాబట్టి దాని ద్వారా మేము కనుక్కునేకి అవి అంతర పంటలు పెట్టినాము సార్. నమస్కారం. మామూలుగా అంటే ఇప్పుడు జీవామృతం చేయడం వల్ల భూమిలో పోషకాలు అనేది వృద్ధి చెందుతాయి. తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ కెమికల్ లేకుండా చూడాలి అంటే తేనెటీగలు అనేది ఎక్కువ ఆడుతున్నాయి. ఇప్పుడు మనకు చూస్తున్నా కానీ అక్కడ తేనెటీగలు అవి బాగా కనబడుతున్నాయి అనమాట. కెమికల్ ఉంటే మనకు ఆ ఏరియాలో తేనెటీగలు కానీ అనేటివి కనబడేవన్నమాట. అట్లాంటిది ఇంకొకటి ఏమంటే హైట్ కూడా పెరగడము, తర్వాత గట్లు కూడా ఖాళీగా ఉండకుండా అంటే నీళ్లు మనం సపరేట్గా పెట్టకుండా ఉన్న నీళ్ళతోనే అవి పెరగడానికి, దానివల్ల కూడా మనకు ఆదాయం. ఇంకొకటి ఏమంటే ఈ పురుగు తెగుళ్ళు ఏమైనా ఉంటే కంట్రోల్ కావడానికి కూడా మనం, ఎందుకంటే ఇందులో అంతర్ పంటలు వేయాలంటే వరిలో కష్టం కాబట్టి గట్లు ఒకటి ఖాళీగా ఉంటాయి కాబట్టి ఈ గట్ల పైన మనం కూరగాయల మొక్కలు కానీ లేకుంటే పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ మనం పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు ఆదాయం అనేది వస్తుంది అనమాట. అది మంచి ఆహారం తింటాం మనము, కెమికల్ ఫ్రీ ఆహారం తింటామనే ఉద్దేశంతో చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా ఏమంటే వాళ్ళు పోయినసారికి అంటే రైతు చూసినప్పటికీ కూడా అప్పుడు 10 మొక్కలు 15 పిలకలే వచ్చేటివి ఒక గంటకు, ఇప్పుడు 20 వస్తున్నాయి అనేది చూపించడం జరిగింది. అంటే దానివల్ల దిగుబడి అనేది కూడా పెరుగుతుంది, భూమి సారం పెరిగింది, అంటే మంచి భూమిగా తయారవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అందుకు CSA సంస్థ తరపున మరియు రైతులకు కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.